సూర్యాపేట బంగారం చోరీ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా 8.5 కేజీల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. జ్యువెలరీ షాప్ నుంచి నిన్న 18 కిలోల బంగారం ఎత్తుకెళ్లినట్లు భావించారు. అయితే దోపిడీ దొంగలు లాకర్లోని మరో లాకర్ ఓపెన్ చేయలేదు. అందులో 7.5 కిలోల బంగారంతో పాటు డిస్ప్లే బంగారం కూడా వదిలి పారిపోయారు. మొత్తం 8.5 కిలోల బంగారంతో పాటు 4 బంగారు బిస్కెట్లు, 17 లక్షల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. బంగారం చోరీపైన దర్యాప్తునకు 5 బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మరోవైపు బంగారం దొంగిలించిన దొంగల ఇంటిని గుర్తించారు పోలీసులు. జనం మధ్యలోనే ఉంటూ చోరీకి రెక్కి నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. దొంగలను ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. బంగారం షాప్ కి 100 మీటర్ల దూరంలోనే ఉన్న ఒక పాత ఇంట్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 5 వ్యక్తులు గత 2 నెలలుగా నివాసం ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గత 10 రోజులుగా ఆ ఇంట్లో ఉంటున్నట్లు స్థానికులు చెప్పారు. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో చిన్న బంగారు పూసలు దొరికినట్లు సమాచారం. దొంగతనానికి గురైన షాప్లో ఉన్న వేలిముద్రలు, 5 నివాసం ఉన్న పాత ఇంట్లో తలుపులు, గోడలపై ఆధారాలను సేకరిస్తోంది క్లూస్ టీం. పరారీలో ఉన్న దొంగల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, సూర్యాపేటలో సంచలనం సృష్టించినటువంటి 18 కిలోల బంగారం అపహరణ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొందని చెప్పవచ్చు. అయితే నిన్నటి వరకు కూడా, నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా 18 కిలోల అపహరణకు గురైనట్టు ఇటు ఏదైతే జ్యువెలరీ షాప్ యాజమాన్యం అదేవిధంగా పోలీసులు కూడా అనుకున్నారు. కానీ రాత్రి మొత్తం కూడా క్షుణ్ణంగా మరోసారి పరిశీలిస్తున్న క్రమంలో లోపల, అంటే ఈ బంగారం షాప్ లోపల రోజువారీ అంటే ఆ మెటీరియల్ మిగిలినంత కూడా ఒక లాకర్ లో లాక్ చేస్తారు. ఆ క్రమంలో లాకర్ లోనే మరొక లాకర్ ఉన్నట్టు పోలీసులకు తెలిసింది. ఆ సందర్భంలో ఆ లాకర్ క్లోజ్ చేసి ఉండటంతో దాన్ని ఓపెన్ చేశారు. అయితే ఇటు నిర్వాహకులు కూడా తాము అపహరణకు గురి కావడం, వెంటనే అక్కడంతా కూడా చీకటిగా ఉండటంతో అంత లోపలికి చూడలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అయితే రాత్రి 10 గంటల తర్వాత ఆ లోపల లాకర్ ఓపెన్ చేసిన క్రమంలో లోపల దాచినటువంటి 7.5 కిలోల బంగారం అక్కడే ఉంది. అదేవిధంగా ఈ డిస్ప్లేలో, బయట డిస్ప్లేలో కూడా 2 వైపులా డిస్ప్లేకి సంబంధించి కూడా బంగారం ఉంటుంది. ఆ డిస్ప్లేకి సంబంధించి ఒకవైపు మాత్రమే అపహరించారు, మరొక వైపు అపహరించలేదు. కాబట్టి ఈ 2 మొత్తం టాలీ చేసినప్పుడు మాత్రం 8.5 కిలోల బంగారం మాత్రమే ఇప్పటివరకు అపహరణకు గురైనట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా 17 లక్షల నగదు, అదేవిధంగా మరొక 4 గోల్డ్ బిస్కెట్లు, అంటే ఒక్కొక్క బిస్కెట్ దాదాపు 100 గ్రాములు ఉంటుంది, అంటే దాదాపు 400 గ్రాముల బిస్కెట్స్ కూడా అపహరించారు. అయితే వీళ్ళంతా కూడా మొత్తం యూపీకి సంబంధించినటువంటి 5 వ్యక్తులు గత 2 నెలలుగా ఇక్కడ సూర్యాపేట పట్టణంలో ఉంటున్నారు. గత 10 రోజుల నుంచి ఇక్కడ 100 మీటర్లు, కేవలం 100 మీటర్ల దూరంలో, అంటే ఏదైతే సంతోషి జ్యువెలరీ, సాయి సంతోషి జ్యువెలరీ నుంచి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పాత ఇంట్లో గత 10 రోజులుగా కొంతమంది ఉంటున్నారు. రాత్రి నుంచి కనపడట్లేదని స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు వాళ్ళకి సంబంధించి కొంత క్లూస్ ఆరాలు తీయడం జరిగింది. ఆ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వాళ్ళంతా కూడా రాత్రిపూట అనుమానాస్పదంగా బయట తిరుగుతున్నట్టు, అదేవిధంగా ఈ గోల్డ్ షాపులకు సంబంధించి కూడా పలుమార్లు ఇక్కడ పర్యటించినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అంటే పక్కా దోపిడీకి ప్లాన్ చేసే వాళ్ళు ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నట్టు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన నుంచి కూడా వాళ్ళు కనిపించకపోవడం, అదేవిధంగా ఆ లోపల, అంటే వాళ్ళ నివాసం లోపల కూడా రైడ్ చేసిన పోలీసులు సమాచారం వచ్చి వాళ్ళు వెళ్ళినప్పుడు కేవలం ఒక చాప మాత్రమే ఉంది. అయితే ఆ సందర్భంలోనే ఒక బంగారానికి సంబంధించి, ఒక గొలుసుకు సంబంధించిన ముక్క అక్కడ లభించినట్టయితే పోలీసులు మనకు ఇంటర్నల్ గా సమాచారం అందుతా ఉంది. అయితే వీళ్ళే ఖచ్చితంగా దోపిడీకి పాల్పడి ఉంటారని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. మరొక వైపు వీళ్ళకి సంబంధించి, అంటే ఇక్కడ దోపిడీ జరిగిన తీరంతా కూడా ఒక వెనుక ఉన్నటువంటి బాత్రూమ్ ఖచ్చితంగా అదే గేటు ఖచ్చితంగా ఈ షాప్ వచ్చే దగ్గరే బ్లాక్ చేయడం, ఆ తర్వాత లోపల షటర్ కూడా బ్లాక్ చేయడం, అంటే ఖచ్చితంగా ఏదైతే ఈ షాప్ వచ్చే దగ్గరనే వాళ్ళు చేయటం, మొత్తం ఇదంతా చూస్తే పక్కా ప్రణాళిక ప్రకారం అంత ఖచ్చితంగా చేయటం. అంటే కేవలం వీళ్ళు ఎంత రెక్కి నిర్వహించినా కానీ వీళ్ళ వల్ల కాదు, ఖచ్చితంగా లోపల నుంచి, అంటే ఎవరైతే ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారో లేకపోతే లోపల వ్యక్తులు ఎవరో ఒకళ్ళ సహకారం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగానే కొంత అనుమానం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికి 5 బృందాలు ఏర్పాటు చేశామని, విచారణ ముమ్మరం చేశామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. మరొకవైపు ఇటు నిందితులకు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళ గతంలో ఈ ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో తిరుగుతున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు గుర్తించారు. అదంతా కూడా స్థానికులకు షేర్ చేయడంతో పాటు వివిధ స్టేషన్లకు కూడా షేర్ చేశామని చెప్పి జిల్లా పోలీసులు చెప్తా ఉన్నారు. చంద్రశేఖర్.